నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కడపలో రెండవ రోజు కనుల పండుగగా సాగిన టీడీపీ ఆవిర్భావ వేడుక మహానాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో వేదికపై ఘనంగా నిర్వహించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు. మహానాడు వేదికగా కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని మరింత పెంపొందించిన టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కార్యకర్తలే పార్టీకి హైకమాండ్, కార్యకర్తలే సుప్రీం అంటూ వ్యాఖ్య. మహానాడులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో అద్భుతం సృష్టించిన టీడీపీ శ్రేణులు. ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ విజయాలపై సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎన్టీఆర్ ప్రసంగం. నగరంలో ఘనంగా జరిగిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమం. అధికారం అంటే బాధ్యత, పదవి అంటే సేవ అని ఎన్టీఆర్ నిరూపించారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కడప మహానాడు రెండవ రోజు టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. జ్యోతిని వెలిగించి సభను ప్రారంభించారు. అనంతరం సభా వేదికపై చంద్రబాబు ప్రసంగించారు. ఇప్పటి వరకు 34 మహానాడులు జరిగాయని తెలిపారు. 2 డిజిటల్ రూపంలో నిర్వహించామన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన మహానాడుల్లో వాతావరణం వేడిగా ఉండేదని, కడపలో ప్రశాంతమైన చల్లటి వాతావరణం నిర్వహించుకుంటున్నామని చెప్పారు. తెలుగు జాతి మొత్తం ఆరాధించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతి పండుగ రోజని అన్నారు. ఒక వ్యక్తి 2 రంగాల్లో రారాజుగా రాణించడం చరిత్రలో చూడలేదని, తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్ట్గా ఎన్టీఆర్ ఎదిగారన్నారు. నీతి, నిజాయితీ, పట్టుదల ఆయన ఆయుధాలు. ఆత్మగౌరవం, ఆత్మాభిమానాన్ని వీడని నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. 33 ఏళ్ల వెండితెరకు 13 ఏళ్ల రాజకీయాల్లో అద్వితీయ చరిత్ర సృష్టించారని అన్నారు. కార్యకర్తలైన హైకమాండ్, వారే సుప్రీం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ మహానాడులో రెండో రోజు ఆయన మాట్లాడుతూ, మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుడతా అన్నారు. 2024 ఎన్నికల్లో తొలిసారిగా 65 మంది యువతకు సీట్లు ఇచ్చామన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచారని గుర్తు చేశారు. లోకేష్ 6 శాసనాలు ప్రవేశపెట్టారు. ఆయనకు ఉన్న నాలెడ్జితో మంచి ఆలోచనలు చేస్తున్నారన్నారు. టీడీపీ కొత్త తరహా పరిపాలనకు శ్రీకారం చుట్టిందన్నారు. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం తీసుకుంటున్నామన్నారు. కార్యకర్తల అధినేతలుగా మహానాడు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఓడినా మెజార్టీ వచ్చిందని వెల్లడించారు. ఈ మహానాడులో అనేక విషయాలు చర్చించి భావితరాల భవిష్యత్తుకు అవసరమైన విధానాలు రూపొందిస్తామని చెప్పారు. ఇప్పుడే మనం చూసాం, యుగ పురుషుడు మనల్ని ఆశీర్వదించడానికి స్వర్గం నుంచి దిగొచ్చి నిండు మనసుతో ఆశీర్వదించాడు.
అది కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఐటీ మాట్లాడాను, అప్పుడు నమ్మలేదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారే వచ్చి మనల్ని దీవించారంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన తెలిసిన వాళ్ళకందరికీ అర్థమవుతుంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. మహానాడుకి సముద్రంలా పోటెత్తి వచ్చిన తెలుగు తమ్ముళ్లకు, చెల్లమ్మలకు, టీడీపీ వీరాభిమానులకి అందరికీ మరొక్కసారి నా నమస్కారాలు. మేము కొద్దిగా ఆలస్యంగా కొంతమంది వేదికపై నుండే నాయకులు వచ్చారు, కానీ మీరు మాత్రం 10 గంటలంటే డాట్ 10 గంటలకు ఈ హాల్ అంతా పూర్తయిందంటే అది మీకుండే కమిట్మెంట్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. మహానాడు తొలి రోజు పలు కీలక అంశాలపై మనం చర్చించుకున్నాం. నిన్నటి మహానాడు చర్చలు ఎంతో అర్థవంతంగా పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా, రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా సాగాయి. ఈరోజు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు తేజం, తెలుగు ప్రజల ఆత్మగౌరవ శిఖరం, తెలుగు పౌరుషం, సినీ రాజకీయ సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి. సాధారణంగా ఒక వ్యక్తిని కానీ, ఒక సినిమా హీరో కానీ, ఒక రాజకీయ నాయకుడిని కానీ కొంతమంది వ్యక్తులు, కొన్ని సమూహాలు, కొన్ని వర్గాలే అభిమానిస్తాయి. కానీ తెలుగు జాతి మొత్తం అభిమానించే, ఆరాధించే, గుండెల్లో పెట్టుకునే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. సాంకేతికను అందిపుచ్చుకోవడంలో తెలుగుదేశం పార్టీ ముందు వరుసలో ఉంటుందనేది మరోసారి రుజువైంది. మహానాడు వేదికపై 2వ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించిన ఓ వీడియోను ప్రదర్శించడం ఇందుకు నిదర్శనం. కడప జిల్లాలో 2వ రోజు మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఉదయం స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రసంగాన్ని వేదికపై ప్రదర్శించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు వివిధ అంశాలు అందులో ఎన్టీఆర్ ప్రస్తావించారు. మహావేడుకల నింగినేల ఏకమై పరవశించేలా అంగరంగ వైభవంగా మహానాడు జరుగుతున్న వేళ 10 కోట్ల మంది అన్నదమ్ములకు, ఆడపడుచులకు, రైతన్నలకు, శ్రమజీవులకు నా పసుపు జెండాను గుండెలపై మోస్తున్న తెలుగుదేశం కార్యకర్తలకు హృదయపూర్వక నమస్సుమాంజలి అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. నేటి యువగలం P4 కార్యక్రమాలను అందులో ఎన్టీఆర్ మాట్లాడినట్లుగా ప్రస్తావించారు. నా మనవడు లోకేష్ అంటూ ఆయన చేపట్టిన కార్యక్రమాలను కొనియాడారు. ఈ వీడియోను ప్రదర్శించిన అనంతరం రూపకర్తలను చంద్రబాబు నాయుడు అభినందించారు. గణానికి ప్రాధాన్యమిచ్చి యువశక్తికి పదును పెట్టి నా కలను నేడు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్. అంతేకాదు, అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్నెదిస్తున్నాడు లోకేష్. గగన సీమ నుండి ఇది చూసి అయ్యా రే ఫలా ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు. ఈ దేశం మనది, దేశ సమైక్యతే మా సిద్ధాంతం, మా రాష్ట్రాభివృద్ధే మా దేశాభివృద్ధే మా లక్ష్యం అంటూ ఆనాడు నిత్యం నినదించేవాడి. ఈనాటి వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ గురించి వింటుంటే ఇదే కదా నేను కోరుకున్నది అనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమాలు నగరంలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో, పబ్లిక్ ప్రదేశాల్లో వేడుకలను జిల్లా యంత్రాంగం అధికారికంగా నిర్వహించింది. దీనిలో భాగంగా ఆర్కే బీచ్లో ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో భాగస్వామ్యమై ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సేవలను కొనియాడారు. ఎన్టీఆర్ ఉద్యోగ, కళ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసి ఘనత, కీర్తిని సొంతం చేసుకున్నారన్నారు. ఎన్టీఆర్ చిరస్మరణీయులని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత ఎన్టీఆర్ వారి ఒక జయంతి దినోత్సవం సందర్భంగా
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక స్టేట్ ఫెస్టివల్గా దీన్ని జరుపుకుంటున్నాము. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ వారి ఒక విగ్రహానికి ఆర్కే బీచ్లో మనము మర్యాద ఇవ్వడం జరిగింది. దీంతో పాటు పలు కార్యక్రమాలు మనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎన్టీఆర్ గారు ఒక కాంట్రిబ్యూషన్ గురించి మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 సార్లు మన ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది. ఆయన ఒక కృషి వల్ల రూపాయికే 2 రూపాయలకే కేజీ బియ్యం, అదేవిధంగా తెలుగు జాతి యొక్క గౌరవాన్ని, తెలుగు భాష యొక్క ఇంపార్టెన్స్ని ప్రపంచానికి తీసుకువెళ్ళిన వ్యక్తి ఆయన. అలాంటి కాంట్రిబ్యూషన్ని ఈరోజు గుర్తుంచుకోవడం, అదేవిధంగా ఆ మంచి పనుల్ని ముందుకు కొనసాగించడం ఉద్దేశంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఎన్టీఆర్ వారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రజలందరూ ఆధ్యాత్మిక చింతనతో స్నేహభావంతో మెలగాలని కొత్త వెంకోజీ పలం శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కాళ్ళ పోలినాయుడు అన్నారు. శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, హోమాలు, శ్రీవారి కళ్యాణ మహోత్సవం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కాళ్ళ పోలినాయుడు, ఆలయ అర్చకులు రామ్ కిషోర్ మీడియాతో మాట్లాడారు. భక్తుల సహకారంతో ఆలయ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆలయంలో విశేష పూజ నిర్వహించడం జరిగిందన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాదాలు పంపిణీ చేశామని పోలినాయుడు రామ్ కిషోర్ తెలిపారు. జై శ్రీమన్నారాయణ. నా పేరు విజయానంద రామకిషోర ఆచార్యులు. ఇక్కడ విశాఖపట్నంలో గల కొత్త వెంకోజీపాలెంలో వైభవ వెంకటేశ్వర స్వామివారి యొక్క 3వ వార్షిక మహోత్సవాలు ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ కోదండరామ సహిత వైభవ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయం ఉంది. ఈ యొక్క రామాలయం ప్రతిష్ఠ చేసి 24 సంవత్సరాలైంది. అదేవిధంగా ఇక్కడ వైభవ వెంకటేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించి 3 ఏళ్ళు పూర్తయిన సందర్భంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలు, అంతేకాకుండా తర్వాత అష్టోత్తర శతకలశాభిషేకం అనేది జరిగింది. మా వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టి 3 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ 3వ వార్షికోత్సవం మా గ్రామంలో చాలా గ్రాండ్గా మరి ఈరోజు కలశం పూజ అది మరి పంతులు గారు ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో, కిషోర్ గారి ఆధ్వర్యంలో మరి చేయడం జరిగింది. అలాగే సాయంత్రం కళ్యాణం కూడా జరుగుతారు. అలాగే ఆ కార్యక్రమం కూడా ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేయడం కోరుతున్నారు. అలాగే మా ముడిపులు వెంకన్న స్వామికి ఎంతోమంది మరి ప్రతి లక్షవారం ముడుపులు కట్టించుకోవడానికి చాలా దూరం నుంచి వస్తున్నారు. ఎక్కడెక్కడి నుండి వస్తున్నారు, కొన్ని వందల మంది వస్తున్నారు. అలాగే శనివారం వచ్చింది, కనీసం మినిమం 1000 మంది తక్కువ లేకుండా ఆ స్వామివారి దర్శనం చేసుకుని ఆ యొక్క ముడుపులు ఏ అయితే కోరికలు కోరుకున్నారో ఆ భక్తులు కట్టుకున్న మా ముడుపుల్ని ఒక 7 సార్లు ప్రదక్షిణ చేసి మళ్ళీ ఆ స్వామివారి సన్నిధిలోనే పెట్టి, అలాగే ముడుపులు కట్టుకున్న తర్వాత 7 వారాలు ప్రదక్షిణ చేసి అనుకున్న కోరికలు చాలామందికి నెరవేరాయి. టీడీపీ నాయకురాలు 11వ వార్డు కార్పొరేటర్ కెల్లా సునీత ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం వార్డులో జరిగింది. ఈ సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ తూర్పు నియోజకవర్గం టీడీపీ యువ నాయకులు వెలగపూడి ప్రతాప్ రుద్ర పాల్గొన్నారు. అనంతరం కార్పొరేటర్ కెల్లా సునీత ప్రతాప్ రుద్ర మాట్లాడుతూ ఎన్టీ రామారావు రాజకీయ రంగ ప్రవేశంతో రాజకీయ రూపురేఖలు మారిపోయాయన్నారు. ఎందరికో రాజకీయ జీవితాన్ని అందించడంతో పాటు పేదవారి సంక్షేమానికి అన్న ఎన్టీఆర్ చేసిన కృషి మరవలేనిదన్నారు. తెలుగువారి హృదయాలలో ఎన్టీఆర్ చిరస్మరణీయులుగా నిలిచిపోయారని తెలిపారు. టీడీపీ సీనియర్ నేత కెల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 18వ వార్డు కార్పొరేటర్ గొలగాని మంగవేణితో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.
ఈరోజు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ శ్రీ అన్న నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆర్లోలోని కెల్లా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అన్నదానానికి హాజరవడం జరిగింది. జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు, జై లోకేష్ అన్న. ఎన్టీఆర్ గారి మహానాడు కార్యక్రమంలోని ఈరోజు వెలగపూడి రామకృష్ణ బాబు గారి ఆదేశాల మేరకు మా వార్డులో, మా 13వ వార్డులో చాలా ఘనంగా ఈరోజు ఉదయం 8:30 నుంచి కూడా రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ అన్ని వార్డులు తిరుగుతూ ఈరోజు అతనికి చాలా ఘనంగా ఈరోజు నివాళులు అర్పిస్తున్నాము. అంతేకాకుండా వెలగపూడి రామకృష్ణ బాబు గారి వాళ్ళ అబ్బాయి తను కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ, ఈరోజు అన్నదానం కార్యక్రమంలో పాల్గొంటూ, అలాగే కేక్ కట్ చేస్తూ ఈరోజు పెద్ద పండగలా మా వార్డులో పండగలా మేము జరుపుకుంటున్నాం. ఎందుకంటే రామారావు గారు ఒక నటుడే కాదండి, తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈరోజు ఇంత మంచి పేరు ప్రత్యేకలు వచ్చాయంటే ఆ మహానుభావుడు పెట్టిన పార్టీ ఇది. అందుగురించే 3 రోజులే కాదు, ఎన్ని రోజులైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగలో పాల్గొంటూ అక్కడ మహానాడులో ఎంతైతే సక్సెస్ అవుతుందో, అలాగే మా వార్డులో మేము అందరం కూడా ఇంత సక్సెస్గా మేము చేయగలుగుతున్నామంటే మా వెలగపూడి రామకృష్ణ బాబు గారి ఆదేశాల మేరకు, అలాగే వాళ్ళ అబ్బాయిని కూడా పంపించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వెలగపూడి గారికి వాళ్ళ అబ్బాయికి. ఈరోజు అన్నదానం చేస్తున్న 13వ వార్డులో కూడా ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా అన్న సంతర్పణ చేస్తున్న వార్డు నాయకులకి, కార్యకర్తలకి ధన్యవాదాలు. ఇలాగే ఎన్టీ రామారావు గారి ప్రతి ఇంటిలో కూడా ఒక ఎన్టీ రామారావు అంటే సినీ నటుడే కాకుండా ఒక ఇంటిలో పెద్ద ఆయనగా అన్న పిలుపుకి ఎన్టీ రామారావు గారే నిదర్శనంగా నిలచడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నీతి నియమాలను కాపాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, లోకేష్ గారు అవనివ్వండి, తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి కార్యకర్తకి కూడా నేనున్నాను అంటూ ముందుకు నడిపించడం జరుగుతుంది. ఇలాగే అన్ని వార్డుల్లో కూడా ఈ ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి సినీ హీరో నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు మధురవాడలో జీవీఎంసీ జోన్ 2లో జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మి ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 6వ వార్డు పిఎం పాలెం క్రికెట్ స్టేడియం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి తదుపరి కేక్ కట్ చేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం నియోజకవర్గ టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు నమ్మి శ్రీను మాట్లాడుతూ దేశ చరిత్రలోనే మొదటిసారి ప్రజా సంక్షేమం కోసం గొప్ప సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని అన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా తెలుగు ప్రజల గుండె చప్పుడు ఎన్టీఆర్ అన్నారు. తెలుగు ప్రజల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి అని ఎన్టీఆర్ను కొనియాడారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు 102వ జయంతి సందర్భంగా 6 వార్డులో ఉన్నటువంటి పోతుమల్లేపాలెం స్టేడియం దగ్గర ఉన్నటువంటి నందమూరి తారక రామారావు నిలువెత్తు విగ్రహానికి ప్రభుత్వం అధికారంగా ఈరోజు ఎన్టీఆర్ జన్మదినోత్సవం జరపాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం ప్రతి తెలుగుదేశం కార్యకర్తగా ఆనందోత్సవాలుగా జరుపుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం కార్యకర్త పండుగనే ఎన్టీఆర్ జయంతి జరుపుకుంటాం. ఈరోజు ప్రభుత్వం అధికారంగా జరపడం కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి నందమూరి తారక రామారావు గారి యొక్క జీవిత చరిత్ర తీసుకున్నట్లయితే, ఏదైతే 1982కి ముందు ఒక కళాకారుడిగా సినీ జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు వారిని ఏ విధంగా అణిచివేస్తుందో, తెలుగు వారిని పరిపాలించడానికి తెలుగువారి యొక్క సత్తా నిరూపించుకోవడం కోసం 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించడం, తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటికీ 9 నెలల కాలంలోనే 1983 జూన్ 9వ తారీఖున అఖండ విజయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేయడం మనందరికీ తెలిసిందే. మరి నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే మరి కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు మరి తెలుగుదేశం పార్టీ స్థాపించి మరి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మరి 43 సంవత్సరాలుగా మరి తెలుగుదేశం పార్టీని ఉన్నత శిఖరాలకు అధిరోహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా సమాన పాల్లో నడిపించి మరి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఈ పేదరికం లేకుండా చేయాలనే ఉద్దేశంతో
మరి ఆనాడు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఇప్పటికీ మరి రాష్ట్రం అంతటా సంక్షేమం అభివృద్ధి సమపాల్లో నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మరి యువ నాయకులు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేంద్ర ఆరాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు అంతరాల దర్శనం కల్పించారు. ఆస్తి పన్ను పెంపుకై చేపట్టబోతున్న సర్వేను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిర్మించాలని విశాఖపట్నం అపార్ట్మెంట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకాష్ రావు డిమాండ్ చేశారు. ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాష్ రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపే చర్యలకు స్వస్తి చెప్పాలన్నారు. ఆస్తి పన్నును పెంచేందుకు ప్రభుత్వం ఇంటింటికి సర్వే నిర్వహించేందుకు బృందాలను సిద్ధం చేసిందన్నారు. ఇంటింటి సర్వే నిర్వహించి ఆస్తి పన్ను పెంచాలని ప్రభుత్వం తపనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రకాష్ రావు డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో అసోసియేషన్ నేతలు, సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున వార్వా నివాస్ కలిసి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఒక ధర్నా నిర్వహించాం. ఈ ధర్నా నిర్వహించడానికి ప్రధానమైన కారణాలు రెండు. ఒకటి ఏంటంటే, ఈ ఆస్తి పన్ను మేము రద్దు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంటే ఎలక్షన్ సమయంలో మన ముఖ్యమంత్రి గారు అప్పట్లో హామీ ఇచ్చారు, మేము కానీ అధికారంలోకి వస్తే వెంటనే ఈ ఆస్తి పన్ను మీద సమీక్ష చేస్తామని చెప్పేసి. ఆయన ఇప్పటివరకు సమీక్ష చేసి దాన్ని తగ్గించినటువంటి పాపన పోలేదు, అలాగే దాన్ని రద్దు చేయలేదు. కాకపోతే ఇప్పుడు సడన్గా ఆయన చెప్పింది ఏంటంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ఇంటింటికి సర్వే చేయండి, సర్వే చేసి అసెస్ చేస్తూ తక్కువ అసెస్మెంట్ అయినటువంటి ఇళ్ళు కానీ అన్అసెస్డ్ ఇళ్ళు కానీ మీరు కనిపెట్టి వాటికి మళ్ళీ ఈ ఆస్తి పన్ను అనేటువంటిది రివైజ్ చేయండి అని చెప్పి అన్నారు. ఈ రివైజ్ చేస్తూ కనీసం 20% పైగా మన ఆస్తి పన్ను మనం పెంచాలి. దాన్ని పెంచేటువంటి చర్యలన్నీ కూడా ప్రతి మున్సిపల్ కార్పొరేషను, టౌన్స్ అన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన చెప్పారు. ఇది చాలా అన్యాయం అండి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ జయంతి పండుగలా జరిగిందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. ఆర్కే బీచ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆనతి కాలంలోనే అధికారంలోకి వచ్చి ప్రజారంజక పాలన అందించాలని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పేద ప్రజల సంక్షేమానికి ఎన్టీఆర్ అమలు చేసిన పథకాలే భవిష్యత్తు తరాలకు మార్గదర్శకం అయ్యాయని చెప్పారు. ఎన్టీఆర్ సినీ నటుడిగా, రాజకీయ నేతగా ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడుగా నిలిచిపోయారని ప్రశంసించారు. 102వ జయంతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది ప్రభుత్వ పండుగగా చేయడం నిజంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం ఈవేళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, నాయకులే కాదు, ఖండాల్లో ఉన్న తెలుగు జాతి ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది, కృష్ణాష్టమి ఏది కాదు, అన్నీ కలిసిన పెద్ద పండుగ ఈరోజు ఎన్టీఆర్ జయంతి. ఎందుకంటే ఈవేళ తెలుగు వారు ఆత్మగౌరవం నిలబెట్టింది ఎన్టీఆర్. నాడు చూసాం 82లో మనల్ని మద్రాసి అని, ఇడ్లీ సాంబార్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడితే మాకు ఒక రాష్ట్రం ఉంది, తెలుగు జాతి ఉందని చెప్పి పౌరుషం చాటి పార్టీ పెట్టి 9 మాసాల్లో అక్కడ సాధించారు. మరి ఈ చరిత్ర దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఈ చరిత్ర ఎవరు బ్రేక్అవుట్ చేయలేరు. అది ఒక ఎన్టీఆర్కి సాధించింది. అసలు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ముహూర్తం బలం అలాంటిది. ఈ పార్టీకి చావు లేదు. ఈ పార్టీ తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది తప్ప ఏ పార్టీ అయినా పోవాలి, మధ్యలో పోవాలి తప్ప తెలుగుదేశం పార్టీ చిరస్మయంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కళ్యాణరావు
ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్లు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెనాలిలో దళితులపై పోలీసులు జరిపిన దాడిని ఖండించారు. బహిరంగంగా దళితులపై దాడికి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా దళితులపై అనేక ప్రాంతాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. దళితులకు రక్షణ కరువైందని వాపోయారు. దళితులపై దాడులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. దళితులపై దాడులకు పాల్పడిన వారిపై జాప్యం చేయకుండా సత్వరమే చట్ట ప్రకారం శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి ఫలితంగానే దళితులపై దాడులు అధికమయ్యాయని కళ్యాణరావు ప్రభాకర్లు అన్నారు. దళితులపై దాడులు నిరోధించి దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశానికి ప్రధానమైన కారణం మొన్న తెనాలిలో జరిగిన సంఘటన చాలా దుర్బలమైంది, దుర్మార్గమైంది, పాశవికమైంది. మానవ సమాజంలో జరగని అంశం అనేది జరిగింది. ముఖ్యమైన ఇద్దరు దళితులు, ఒక ముస్లిం, ఇద్దరిని కూడా మరి నడి రోడ్డు మీద పోలీసులే హింసించి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చితకబాది ఉంచడం అనేది చాలా దారుణం జరిగింది. దేశాన్ని దోచుకున్న లక్షల కోట్లు, వేల కోట్లు, వందల కోట్లు దోచుకున్న జోలికెళ్ళడం మాడితే నిర్భాగ్యులై ఉన్నా, నిరాశలై ఉన్నా, పొట్టగూటు గురించి బతకలేని పరిస్థితుల్లో ఉన్న తాలూకా దళితులు ఏమీ చేయలేరనే ఉద్దేశంతో ఈనాడు ఈ దుర్మార్గమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అతి ముఖ్యంగా ఇది మరి పౌర శాఖ మంత్రి అయినటువంటి మరి నాదెండ్ల మనోహర్ గారి తాలూకా నియోజకవర్గంలో జరిగింది. మరి దీని మీద ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరి చాలా దారుణాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నవి. మన డిప్యూటీ సీఎం గారి ఇలాకా అయినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో మల్లాం గ్రామంలో ఒక దళిత యువకుడు కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు. ఎవరో తర్వాత ఆ సోషల్ బాయ్కాట్కి పిలిపించారు ఆ గ్రామం అంతా కూడా. మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే 2 సంవత్సరాల క్రితం అదే గ్రామంలో దళితుల మీద జాడి జరిగింది. 20 మంది ఇవాళకి కూడా కోర్టుకు తిరుగుతున్నారు. మళ్ళీ సోషల్ బాయ్కాట్ పిలిపించారు. మేము అడిగాము డిఎస్పీ గారిని, వాళ్ళందరినీ కలిసి ఆర్డీఓ గారిని కలిసి అడిగాము, అయ్యా వాళ్ళ మీద కేసు ఎవరైతే సోషల్ బాయ్కాట్ చేశారో వాళ్ళ మీద కేసు బుక్ చేసి ఆ తర్వాత గ్రామంలో మీరు శాంతి కమిటీలు వేయండి, అంతేగాని తన్నులు తిన్నవాడిని తన్నినవాడిని ఒకేలాగా మీరు చూడడం అనేది న్యాయం కాదని చెప్తే మళ్ళీ ఎఫ్ఐఆర్ రీరైట్ చేయించి రాయించాము. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి దగ్గరగా ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది. దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం పశ్చిమ బెంగాల్ వైపు కదులుతూ గురువారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారుతోందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ వాతావరణ శాఖ అధికారి మాట్లాడుతూ ఈ అల్పపీడనం వాయుగుండంగా కూడా మారే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. దీని ప్రభావంతోనే ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు ఉండవచ్చని హెచ్చరించారు. బుధవారం కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు భారీ వర్షాలతో పాటు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోజు మాన్సూన్ యొక్క ఉత్తర అవధిని తెలియజేసే నార్థన్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ లేదా ఉత్తరావధి రేఖ ముంబై, అహల్యానగర్ లేదా అహ్మద్నగర్, ఆదిలాబాద్, దంతేవాడ, రాయగడ, అగర్తల, గోల్పాడ మీదుగా పయనిస్తుంది. అంటే నార్థన్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ ఉన్న రేఖ వరకు నైరుతి ఋతుపవనాల యొక్క వ్యాప్తి జరిగింది అని అర్థం. ఈరోజు ఆ విధంగా రాష్ట్రమంతటా నైరుతి ఋతుపవనాల యొక్క వ్యాప్తి జరిగింది. దీనితో పాటు వాయువ్య బంగాళాఖాతం అనగా ఒడిస్సా తీర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం ఈరోజు ఉదయం మరింత బలపడి సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది మరియు ఇది దక్షిణ దిక్కుకు వాలి ఉన్నది. దీనితో పాటు ఈ సుస్పష్ట అల్పపీడనం రాబోయే 24 గంటల్లో మెల్లగా ఉత్తర దిశలో పయనించి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నది. ఇది వాయుగుండంగా ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో రాబోయే 24 గంటల్లో
పరిణామం చెందే అవకాశం ఉన్నది. ఇక నిన్న చెప్పిన షియర్ జోన్ భారతీయ ప్రాంతాలలో ముఖ్యంగా 17 డిగ్రీల అక్షాంశం వద్ద 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. మరియు ఇది కూడా దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఈ ప్రభావాల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే వారం రోజులు చెదురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలోని పలు ప్రాంతాలలో మొదటి రోజైన ఈరోజు రాబోయే 24 గంటల్లో పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 3 రోజులు ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉంది. తదనంతరం 3 రోజులు 1-2 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ రోజు నుంచి రాబోయే 3 రోజులు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదనంతరం 4 రోజులు 1-2 చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడపలో 2వ రోజు కనుల పండుగగా సాగిన టీడీపీ ఆవిర్భావ వేడుక మహానాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో వేదికపై ఘనంగా నిర్వహించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు. మహానాడు వేదికగా కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని మరింత పెంపొందించిన టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కార్యకర్తలే పార్టీకి హైకమాండ్, కార్యకర్తలే సుప్రీం అంటూ వ్యాఖ్య. మహానాడులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో అద్భుతం సృష్టించిన టీడీపీ శ్రేణులు. ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ విజయాలపై సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎన్టీఆర్ ప్రసంగం. నగరంలో ఘనంగా జరిగిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.